హాయ్ గైస్, ట్రాఫిక్ చూశారు కదా ఎంత ఉందో. చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు టెంపుల్కి. ఇది మన యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి విలేజ్లో అయితే ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఉప్పల్, బోడుపల్ ఆ రూట్ నుంచి అయితే రావచ్చు. ఇంకోటి ఏంటంటే, గతంలో మనకి ఎర్రవరం టెంపుల్ ఎంతైతే ఫేమస్ అయ్యిందో ప్రజెంట్ ఇప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. సో లోపల చూశారు కదా, లోపల కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో లైటింగ్తోని. టెంపుల్కి ఎదురుగా మనకి బ్రహ్మరథం అయితే ఉంటుంది. ఈ బ్రహ్మరథాన్ని మనం దర్శించుకొని లోపలికి అయితే వెళ్దాము. మేమైతే నైట్ టైంలో వచ్చాము టెంపుల్కి. మీరు కూడా మ్యాక్సిమం నైట్ టైంలో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే లైటింగ్తోని టెంపుల్ చాలా కలకలాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎదురుగా చూశారు కదా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పెద్ద పెద్ద పాదాలు అయితే ఉంటాయి. ఈ పాదాలు మనం దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెట్లపై నుంచి మనం పైకి అయితే వెళ్ళొచ్చు. టోటల్గా ఈ మెట్లు 108 మెట్లు అయితే ఉంటాయి. చూశారు కదా, చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఇక్కడ మనకి పాలరాతితో చేసినటువంటి విగ్రహాలు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ హనుమాన్ యొక్క పాలరాతితో చేసినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. మెట్లెక్కడం అయిపోయిన తర్వాత మనకి వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. అసలు చాలామంది భక్తులతోని టెంపుల్ అయితే చాలా కలకలాడుతూ ఉంది. నేను నిజంగా ఇక్కడ రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మీరు లేట్ చేయకుండా రండి టెంపుల్కి, చాలా బాగుంది. ఇంకొన్ని రోజులు అయితే భక్తులు తగ్గొచ్చు, కానీ నైట్ టైంలో అయితే ఎంతమంది అంటే అంతమంది వస్తున్నారు. లిటరల్లీ ఇప్పటికీ టెంపుల్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అయింది కదా, అయినా కూడా భక్తులు మాత్రం తగ్గుతలేరు. అసలే చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి లోపల దేవుడి దర్శనానికి అయితే మనకి దారి అయితే ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, హనుమాన్ యొక్క పెద్ద విగ్రహం అయితే ఉంటుంది లోపల. చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. హనుమంతుని విగ్రహాన్ని పక్కనే ఒక పెద్ద గంట అయితే కనిపిస్తుంది చూడండి. ఈ గంట యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనం ఒక్కసారి గంట కొడితే అది లిటరలీ 2 నిమిషాల పాటు ఆ ధ్వని శబ్దాన్ని అయితే మనం వినొచ్చు. కాకపోతే ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మనం అది అబ్జర్వ్ చేసుకోలేము. సో ఇక్కడ చూశారు కదా టెంపుల్. ఈ టెంపుల్ లోపల ఏంటంటే విష్ణుమూర్తి పడుకొని ఉన్నటువంటి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది ఇక్కడికే వస్తారు ఫొటోస్ దిగడానికి. లోపల వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. వావ్, చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. లైటింగ్తో కలకలాడిపోతుంది కదా. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే స్పెషల్గా చాలా నచ్చింది. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలామంది అయితే దానికే వస్తారు అనుకోండి. సో ఫొటోస్ అయితే చాలామంది ఇక్కడే దిగుతున్నారు. చూశారు కదా లైటింగ్తో ఎంతమంది క్రౌడ్తోని, ఎంతమంది భక్తులతోని టెంపుల్ ఎంత కలకలాడుతుందో. సో ఇక్కడ చూశారు కదా, మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి నీళ్ళలో పడుకున్నటువంటి విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.